సూర్యప్రకాష్ నామినేషన్ వేశారు. పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో ఊరేగింపుగా ఎన్నికల అధికారి కార్యాలయానికి వచ్చి రిటర్నింగ్ అధికారి సుధాసాగర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆర్డీఓ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా పిల్లి సుభాష్ చంద్రబోస్ 1 సెట్ నామినేషన్ పత్రాలు అందజేశారు. గడప గడపకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు పిల్లి సూర్యప్రకాష్. అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి సాయం అందించారని తెలిపారు. తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చిన జగన్ విధేయుడిగా ఎన్నికల్లో గెలిచాక నిరంతరం ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంటానని పిల్లి సూర్యప్రకాష్ హామీ ఇచ్చారు. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు మొట్టమొదటి రోజు 18వ రోజు అంటే ఏప్రిల్ 18 ఈరోజు నామినేషన్స్కి స్వీకరించడానికి మొట్టమొదటి రోజు. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో 2024 ఎన్నికలకి మొట్టమొదటిసారిగా వారి ఆశీస్సులతో రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా మొట్టమొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినప్పుడే 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇప్పుడే సమర్పించి బయటికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా సాగిందో మీ అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అవినీతి అనే తావు లేకుండా సంక్షేమ పథకాలు గడప గడపకు చేర్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు రామచంద్రపురం నియోజక ప్రజలు ఆదరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అంతేకాకుండా రామచంద్రపురం నియోజకవర్గంలో వారి ఆశీస్సులతో నేను నిలబడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఆశీర్వదించుకొని మీ అందరినీ కూడా